మా గిరిజన ప్రాంతాల్లో దొరికే ఈ సీతాఫలం పూర్తిగా పండిపోయింది. బయటకు ఆకుపచ్చలా కనిపించినా లోపల మాత్రం తెల్లగా, మెత్తగా చాలా తీయగా ఉంటుంది. ఈ సీతాఫలం రుచి సహజమైన తీపితో నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ నేచర్ వ్లాగ్స్. ఈ పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఈ జీర్ణక్రియ సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వలన రోగనిరోధక శక్తిని మద్దతుగా లభిస్తుంది. అలాగే విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో, గుండె ఆరోగ్యానికి, నరాల పనితీరుకు సహాయపడతాయి. సీతాఫలంలో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్ శరీర కణాలు రక్షించడంలో ఉపయోగపడతాయి. పండిన సీతాఫలం తింటే చాలా రుచిగా ఉండడంతో పాటు పోషకాలు కూడా అందుతాయి. అయితే ఏ ఆహారం లాగానే దీన్ని కూడా మితంగా తినడం మంచిది. మా గిరిజన ప్రాంతాల్లో సీజన్ వచ్చినప్పుడు ఈ పండును అడవుల్లో నుంచి సేకరించి కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదిస్తాం. ప్రకృతి ఇచ్చిన ఈ తీయని వరం నిజంగా ఎంతో ప్రత్యేకం. మీ ప్రాంతాల్లో కూడా ఈ సీతాఫలం దొరుకుతుందా? దీని రుచి మీరు ఎప్పుడైనా చూసారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. మా గిరిజన మరిన్ని వీడియో కావాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.